పుస్తలమ్మి అప్పులు కడుతున్నాం, కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డం, ఒక్క మా ఆటో యూనియన్లోనే 23 మంది డ్రైవర్లు చచ్చిపోయినరు, ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే ఉద్యమమే, కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు ఆటో యూనియన్ నేత శ్రీనివాస్ గౌడ్. పుస్తలమ్మి అప్పులు కడుతున్నాం, ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇంకా ఘోరం ఉన్నది. అయితే ఈ ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే ఉద్యమమే అంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు మేమేమంటున్నాం అంటే, ఎలక్ట్రికల్ ఒకవేళ ఆటోలు వచ్చేది ఉంటే మీకు సబ్సిడీలు ఇవ్వని చెప్పండి. ఆల్రెడీ ఆటో డ్రైవర్లు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 60% 70% ఆటోలు, ఇలాంటి ఈ పాత ఆటోని తీసుకొని కొత్త ఆటో ఇచ్చి మీరు ఎంతో కొంత డిపాజిట్ లాగానో 20,000 30,000 డిపాజిట్ లాగానో తీసుకొని మీకు కొత్త ఆటోలు ఇచ్చేసి ఆ పాత ఆటోలు వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేను కూడా ప్రభుత్వానికి అదే చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో RRR వచ్చిన తర్వాత RRR లోపలికి ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ ఆటోలు రావద్దు అని చెప్పేసి మాట్లాడుతుండటం వాళ్ళు డీజిల్ ఆటోలు తీసుకొని మీరు వాళ్ళకి కొత్త ఆటోలు ఇవ్వండి. దానికి ఎంత వస్తుందో అంత మేరకు నష్టపరిహారం తీసుకొని మీరు కొత్త ఆటోలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. వాళ్ళు అమ్ముకుంటారా లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటారు. మీరు ఆ డీజిల్ ఆటోలో ఉండద్దు మొత్తానికి అంటే ఏడికి పోవాలి వీళ్ళంతా? కేవలం హైదరాబాద్ నగరంలోనే ఒక 1,00,000 ఆటోలు తిరుగుతాయి కావచ్చు. ఈ 1,00,000 ఆటోలు పట్టుకొని వీళ్ళు ఊళ్ళలో పోమంటావా? ఇంటికాడ పెట్టుకొని పూజలు వేసుకోమంటారా? ఆటో డ్రైవర్లు ఏం చేయాలి ఆ 1,00,000 ఆటోలను తీసుకొని? మీరు ఆల్టర్నేటివ్ ఏమైనా చూడాలి కదా. అవి చూడకుండా కేవలం మేము ఎలక్ట్రికల్ ఆటోలో ఇవ్వాలి, ఎలక్ట్రికల్ ఆటోలో స్కీమే తీసుకొస్తాం అంటే ఎట్లాది? నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం, గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తలే అని మనస్తాపం, ఎలుకల మంది తినేటువంటి యువకుడు, అభ్యర్థుల వాట్సాప్ గ్రూప్లో సూసైడ్ నోట్, ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో ఘటన, జాబ్ క్యాలెండర్ అంటే కాంగ్రెస్కు ఓట్లేసినాం, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు పూర్తి చేసిండ్రు, నేను రాసిన సూసైడ్ నోట్ సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి చేరాలని వెనుకుమార్ అంటున్నాం. అయ్యా దయచేసి మేము చెప్తున్నాం, చచ్చిపోతే ఏం రాదు బాయ్, చచ్చిపోతే ఏం రాదు. మీరు ఆత్మహత్యలు వేసుకునేదంటే రాహుల్ గాంధీకి ఎవడు పంపిస్తాడు బాయ్? రాహుల్ గాంధీ పంపించేది చూస్తాడా? రాహుల్ గాంధీ ఏమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా చూస్తాడా? అయ్యో వేణుగోపాల్ చచ్చిపోయినా అనిపించి నీ గురించి ఏమన్నా మాట్లాడతాడా? దీన్ని రాజకీయంగా కేటీఆర్ వాడుకుంటాడు కావచ్చు, రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఏం చూస్తాడు నాకు అర్థం కాదు. అయ్యో వేణుగోపాల్ చచ్చిపోయినా అనిపించి నీ కుటుంబానికి ఏమైనా న్యాయం అవుతారు అనుకుంటున్నావా? అసలు నీ గురించి పోవడానికి ఇక్కడ మనుషులు ఉన్నారు అనుకుంటున్నావా? సోయి ఉండాలి కదా కొద్దినన్నా. చచ్చిపోతే ఏమవుతుంది? ప్రశ్నించు, ఉద్యమం చేయి, తిరుగుబాటు చేయి. కనీసం అరే నా హక్కు కదరా భయ్ ఉద్యోగం అని చెప్పేసి చదువుకున్నటువంటి విద్యార్థులకు మీరు ఏమి ఇస్తున్నారు? ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, మాట్లాడమంటే వాడు కూడా మాట్లాడుకుంటూ బజ్జీలు వేసుకోవాలని చెప్పేసి మాట్లాడతానని చెప్పేసి ఉద్యమం చేయి నువ్వు దమ్ముంటే. ఈ చచ్చిపోతే ఏమవుతుంది? చచ్చిపోతే పోరాడండి, పోరాటం చేయండి ఉద్యోగాల కోసం. పోరాడితే పోయేది ఏం లేదన్నట్టుగా మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రశ్నించండి. కేసులు అయితే జైలు కూడా అవసరం అయితే బతికే ఉండండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి చచ్చిపోయిన వాళ్ళు పిరికి పొందాలని అనను. వాళ్ళకి విపరీతంగా ధైర్యం ఉంటుంది, చచ్చిపోవడమే పెద్ద ధైర్యమైనటువంటి సాహసం. కానీ ఈ ఉద్యోగం వస్తలే అని చచ్చిపోవాల్సిన అవసరం లేదు. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతారంటే మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. మీ నాలెడ్జ్ని ఈ ప్రభుత్వాలను ప్రశ్నించడం కోసం ఉపయోగించండి. ప్రభుత్వ పథకాలను ఎక్కడికి పోతున్నాయి ఏందని ప్రశ్నించడం కోసం. ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు, మరి ఉద్యోగాలు రాకపోతే ఏం చేయాలని చెప్పేసి ప్రజలని మేల్కొల్చే విధంగా మాట్లాడడం ప్రయత్నించండి. గ్రామాలు తిరగండి. మీ ఊరును కనీసం మీ ఒక్క ఊరిలో అయినా కూడా ఇంకో ఉద్యోగాలు ప్రభుత్వాలు వేస్తలేవు కాబట్టి మనం ఇది చేద్దామని చెప్పేసి అభివృద్ధి కోసం ఉపాధి కోసం ప్రయత్నాలు చేయండి. దయచేసి ఆత్మహత్యలు తీసుకోవద్దని చెప్పేసి కోరుతున్నాను.